Why? Because they are more efficient in doing the accurate works. Which the man cannot do. Satellite అనేది యాక్చువల్గా ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా నడపైంది సార్. దీన్ని స్ప్రింకింగ్ అనే సైంటిస్ట్ ఇన్వైట్ చేశారు 1957. దీనికి క్లర్క్ అనే ఒక పర్సన్ దీనికి ఫౌండర్ సార్ శాటిలైట్ని. దీంట్లో మినీ శాటిలైట్ వచ్చి ఈ శాటిలైట్లో ఉన్న అంటే ఇది ఒక ప్లానెట్, ఈ ప్లానెట్లో ఉన్న కమ్యూనికేషన్ అనేది ఈ ఫీడ్ హార్న్ బట్టి తీసుకొని డిష్లో సిగ్నల్ అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కన్వర్ట్ అవ్వడానికి ఆడియోస్ మైక్రోవేవ్స్ అనేది అవన్నీ ట్రాన్స్మిట్ అవ్వడానికి శాటిలైట్స్ అనేది యూజ్ చేస్తారు. ఈ శాటిలైట్లో యాక్చువల్లీ ఇవన్నీ ఉన్నాయి సోలార్ ప్లానెట్ స్పేస్లో ఉంటుంది సార్. ఈ శాటిలైట్ అనేది కమ్యూనికేషన్ ఇప్పుడు ఎర్త్ మీద నుంచి ఈ శాటిలైట్ వరకు ఇలా రేడియేషన్ రావడానికి శాటిలైట్ యూజ్ చేస్తారు. దీంట్లో ఈ శాటిలైట్లో మెయిన్గా థ్రస్టర్స్ అని ఉంటుంది. ఈ థ్రస్టర్స్ ద్వారా ఫ్యూయల్, ఈ ఫ్యూయల్ అనేది కంట్రోల్ అంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వర్కింగ్ అనేది స్టాప్ అవ్వకపోతే ఫ్యూయల్స్ అనేది యూజ్ చేస్తాం. సిగ్నల్స్ రిసీవ్ చేసుకొని స్పేస్ నుంచి ఎర్త్ మీదకి ట్రాన్స్మిట్ చేస్తాం. కమ్యూనికేషన్ సిగ్నల్ మనం భూమి నుంచి పంపిస్తున్నాం, మనం భూమి మీదకే తీసుకుంటున్నాం, మళ్ళీ కింద సెటిలైట్ అంటేనే కమ్యూనికేషన్లో సిగ్నల్స్ ఎక్కడి నుంచి వెళ్తాయి సెటిలైట్కి, మళ్ళీ ఎక్కడికి పంపిస్తుంది మరి ఎందుకు సెటిలైట్ అన్నాం? మనమే పంపిస్తాం, మనమే రిసీవ్ చేసుకుంటాం. So many users మనం సెండ్ చేయాలి. Satellite can transmit to more users. భూమి నుంచి భూమి పంపిస్తే అబ్స్ట్రక్షన్స్ అప్పర్ సైడ్ ప్లేస్ ఎవరీ కార్నర్ ఆఫ్ ది ఎర్త్ భూమి నుంచి పంపిస్తే ఆ పండుగ లాగిపోతుంది. అందుకు సెటిలైట్ వాడు అదేం చేయదు, తీసుకుంటుంది, పంపిస్తుంది. అక్కడ కొన్ని సెటిలైట్స్ అక్కడ డేటా తీసుకుంటాం, అక్కడ స్టడీ చేసి వెదర్ కానీ ఆస్ట్రాలజీ కానీ శాటిలైట్ అనేది యాక్చువల్గా ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా నడపైంది సార్. దీన్ని స్ప్రింకింగ్ అనే సైంటిస్ట్ ఇన్వైట్ చేశారు 1957. దీనికి క్లర్క్ అనే ఒక పర్సన్ దీనికి ఫౌండర్ సార్ శాటిలైట్ని. దీంట్లో మినీ శాటిలైట్ వచ్చి ఈ శాటిలైట్లో ఉన్న అంటే ఇది ఒక ప్లానెట్, ఈ ప్లానెట్లో ఉన్న కమ్యూనికేషన్ అనేది ఈ ఫీడ్ హార్న్ బట్టి తీసుకొని డిష్లో సిగ్నల్ అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కన్వర్ట్ అవ్వడానికి ఆడియోస్ మైక్రోవేవ్స్ అనేది అవన్నీ ట్రాన్స్మిట్ అవ్వడానికి శాటిలైట్స్ అనేది యూజ్ చేస్తారు. ఈ శాటిలైట్లో యాక్చువల్లీ ఇవన్నీ ఉన్నాయి సోలార్ ప్లానెట్ స్పేస్లో ఉంటుంది సార్. ఈ శాటిలైట్ అనేది కమ్యూనికేషన్ ఇప్పుడు ఎర్త్ మీద నుంచి ఈ శాటిలైట్ వరకు ఇలా రేడియేషన్ రావడానికి శాటిలైట్ యూజ్ చేస్తారు. దీంట్లో ఈ శాటిలైట్లో మెయిన్గా థ్రస్టర్స్ అని ఉంటుంది. ఈ థ్రస్టర్స్ ద్వారా ఫ్యూయల్, ఈ ఫ్యూయల్ అనేది కంట్రోల్ అంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వర్కింగ్ అనేది స్టాప్ అవ్వకపోతే ఫ్యూయల్స్ అనేది యూజ్ చేస్తాం. సిగ్నల్స్ రిసీవ్ చేసుకొని కమ్యూనికేషన్ని
స్పేస్ నుంచి ఎర్త్ మీదకి ట్రాన్స్మిట్ చేస్తుంది. కమ్యూనికేషన్ సిగ్నల్ మనం భూమి నుంచి పంపిస్తున్నాం, మనం భూమి మీదకే తీసుకుంటున్నాం, మళ్ళీ ఎందుకు సెటిలైట్? శాటిలైట్ అంటేనే కమ్యూనికేషన్లో సిగ్నల్స్ ఎక్కడి నుంచి వెళ్తాయి సెటిలైట్? మళ్ళీ ఎక్కడికి పంపిస్తుంది? మరి ఎందుకు సెటిలైట్ అన్నా? మనమే పంపిస్తాం, మనమే రిసీవ్ చేసుకుంటాం. సో మెనీ యూజర్స్కి మనం సెండ్ చేయాలి. శాటిలైట్ కెన్ ట్రాన్స్మిట్ మోర్ యూజర్స్. భూమి నుంచి భూమి పంపిస్తే అబ్స్ట్రక్షన్స్ వస్తాయి. Goes to the upper side. From that place, it will translate the signals to every corner of the earth. భూమి నుంచి అటు పంపిస్తే ఆ పండుగ లాగిపోతుంది. అందుకు సెటిలైట్ వాడు అదేం చేయదు, తీసుకుంటుంది, పంపిస్తుంది. అట్లా కొన్ని సెటిలైట్స్ అక్కడ డేటా తీసుకుని అక్కడ స్టడీ చేసి డేటా తీసుకోవాలి. వెదర్ కానీ ఆస్ట్రాలజీ కానీ ఎటువంటి ఆబ్స్ట్రాక్ట్స్ కాకుండా అక్కడ స్టడీ చేసి అది కానీ ఐ వాంట్ టు నో ఫస్ట్ 3G 4G 5G 6G అవన్నీ కంపేర్ చేసుకో. 6G టెక్నాలజీ అనేది ఎడ్యుకేషన్ సిరీస్లో బ్యాటరీ కాబట్టి 6G టెక్నాలజీ అనేది రన్ చేస్తుంది. స్టోరేజ్ అనేది ఏదైనా సరే బ్యాటరీ కానీ కారణం అనేది ఆగిపోతుంది. మళ్ళీ వెంటనే కాన్ఫిడెన్స్ జరిగిన తర్వాత జరగకముందే జరగకముందే కారణం ఆగండి. ఏదైనా సరే ఇష్యూస్ ఉన్నా బ్యాటరీ ఇలాంటి ఏదైనా కమ్యూనికేషన్ వాడతారు. 5G 3G 6G అక్కడక్కడ ఉంది సార్ వాళ్ళు చెప్తారు. బ్యాటరీలో కానీ ఓన్లీ బ్యాటరీ 6G గురించి చెప్పేటప్పుడు డెఫినెట్గా ఎర్లియర్ టెక్నాలజీ గురించి చెప్పి చెప్పాలి. ఇది నీ లెవెల్ నువ్వు వాట్ ఈజ్ వాటర్ అని చెప్పాలి. వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్తారు. నేను అడిగాను కదా టెక్నాలజీ అనేది మారింది. అందువల్ల 1G కూడా మొబైల్ వచ్చేసింది. కానీ 6G టెక్నాలజీ అనేది కార్స్ కానీ ఏదైనా వెహికల్స్ కానీ స్పీడ్ యాక్సిడెంట్ కానీ ఏదైనా 3G 4G 5G స్పీడ్ ఆఫ్ సిగ్నల్ కానీ 6G అనేది మాత్రం ఇంక్రీజ్ అవుతుంది సార్. యాక్సిడెంట్ ఏదైనా కాల్ పర్సన్ ఇంకో పర్సన్ ఏమన్నా కమ్యూనికేషన్ దాంట్లో స్టోరేజ్ ఉండడం వల్ల సోలార్ అనుకుంటుంది. వీడియోస్ ఈ టెక్నాలజీ మోర్ దాని తర్వాత మనిషి అడ్డు వస్తే కారణం కావచ్చు. కాదు సార్ ఎందుకు అవుతుంది? అంటే ఉంటుంది అంటే 6G కాదు కదా సార్. ఏం చేయాలి? ఏముండాలి? దాన్ని ఇంక్రీజ్ చేయాలి. 6G అనేది దాన్ని పెట్టేసి దాంట్లో స్టోరేజ్ అని ఉంటుంది. అందులో సెన్సార్స్ ఉంటాయి సార్. బ్యాటరీ అడాప్ట్ చేసుకుంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్? అంటే కార్కి అది వర్క్ చేస్తారు. ఓన్లీ బ్యాటరీ కార్డ్స్. మనిషి అడ్డం వస్తే ఏం జరుగుతుంది? సెన్సార్ అనేది ఉందంటే 10 మీటర్స్ లోపు మన దగ్గర వస్తున్నాయంటే వెంటనే కార్ బ్రేక్ వేసే అవసరం లేదు. అంటే సెన్సార్ అనేది మనిషి అందువల్ల ఏదైతే మనం బ్రెయిన్ అది బ్రేక్ వేస్తాము, అట్లాగే అది కూడా బ్రెయిన్ పంపిస్తాము. బ్రేక్ సప్లై
కాలేజ్ చూసుకుంటే వేరే యాడ్ చేయడానికి కూడా ఆకాలు కూడా చూసుకుంటే బ్యాటరీ కాదు అదే మనుషులాగా ఆగలేదు సిస్టమ్ ఉంటుంది వాట్ ద సిస్టమ్ అంటే సిస్టమ్ అనేది వాళ్ళు కాల్ చేస్తారు ఏం చేస్తారు లర్న్ ద బేసిక్స్ బేసిక్గా మనుషులాగా ఆగలేదు థ్యాంక్ యూ రియల్ లైఫ్ టెక్నాలజీ ఎక్స్ప్లెయిన్ ఇట్ My project is technology, wireless communication technology journey. First of all, the technology increases in yearly years. 0G, 1G, 2G, 3G, 4G, 5G. First of all, telephone introduced by Alexander Graham G and Bell. Sir, G అంటే G is మెన్షన్ చేసావు కదా 0G, 1G, 2G, 3G, 4G, 5G. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ G? First of all, telephone is introduced by Alexander Graham Bell, and next day he calls his partner. His name Watson, Thomas Watson. Next, our telephone is updated to 1G. 0G introduces radios only. 1G we calls, messages, and texting. Our mobile updated in 3G, like internet, satellite. We can observe anything in our mobile. 3G is a 3G used in messaging, texting, and calling. 4G updated in our generation 2009. 4G calls, messages, internet, and graphics, photography we can introduce. Next, 5G mobiles introduced by 2020. 5G mobiles like iPhone. iPhone have a good features like high-speed data, unlimited data. 5G mobiles. G and then role of technology, waste of money. వేస్ట్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ Waste of నువ్వు రాసింది ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ వేస్ట్ అయింది మాకైతే చెప్పాలి as a citizen, urgent attention is not immediate action. Basically means process of converting waste material into new material. మనం వేస్టేజ్ తీసుకొని బ్యాటరీలో రిలీజ్ చేసాం ఇలా తయారు చేస్తాం ప్లాస్టిక్ సోలార్ పవర్ వేస్ట్ కంపారిటివ్ స్టోరేజ్ ఫుల్ వేస్టేజ్ క్లీన్ చేసే క్లీన్ అయినప్పుడు మనకి 5 to 8 times ఎక్కువ యూజ్ అయితే దాని సిగ్నల్ పంపిస్తుంది సార్ ఇంత పెరిగింది చూసుకోండి ఇంకోటి ఇన్సైడ్ వేస్టేజ్ అంతా తీసుకునేసి ఒక వేస్ట్ కలెక్షన్ తీసుకొని బంద్ చేసేసి కాల్చి దాన్ని వేస్టేజ్ని ఇంత పొల్యూట్ కాకుండా చేయకుండా జీపీఎస్ డివైస్ అండ్ సెన్సార్ మనకు ముందే చెప్తే సార్ సిగ్నల్ ఇస్తుంది సెన్సార్ ప్రాబబ్లీ ఇప్పుడు వేస్టేజ్ అంతా బ్యాన్ చేసేది సార్ వేస్టేజ్ అంటే ప్లాస్టిక్స్ కానీ How many types of waste are there? First one is
పొల్యూషన్ అవేర్నెస్ అండ్ వేస్టేజ్ ఎన్ని రకాల వేస్టేజ్ ఉన్నాయి ఎన్ని రకాల వేస్టేజ్ ఓకే ఇప్పుడు మున్సిపాలిటీ కూడా సెపరేట్ చేస్తుంది దానికి ఎందుకు అది కూడా మెడికల్ వేస్ట్ వేస్ట్ టైప్ ఆఫ్ చూస్తే పవర్ కూడా వాటర్ వేస్ట్ బర్న్ చేసి నీటి ఆవిరి వస్తుంది దాని ద్వారా టర్బైన్స్ బర్న్ చేసి పవర్ తీసుకొస్తుంది కొన్నింటి రీసైకిల్ చేస్తుంది మరన్నింటి వల్ల బ్యాలెన్స్ చేసి మళ్ళీ కొత్త ప్రోడక్ట్స్ కొన్ని ఎరువులు తయారు చేస్తాం అది రోల్ అప్ నువ్వు వేస్ట్ ఐడెంటిఫై చేయడం అంతే బయో వేస్ట్ వస్తుంది హ్యూమన్ వేస్ట్ వస్తుంది హాస్పిటల్ మన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వస్తాయి ఈ వేస్ట్ వస్తుంది కంప్యూటర్స్ పాడైపోతాయి ఫీచర్స్ ఇవన్నీ వాటిని ఎలా మనం టెక్నాలజీ ఉపయోగించి వల్ల ఉపయోగపడుతుంది నెక్స్ట్ టైం రైట్ అంటే ఏం చదువుకోలేదు ఐ వాంట్ టు నో కోఆర్డినేటర్ Transferring information from one point to another. That is well partner. చలో చెప్పండి While there is a good school, ఏది బేస్ అంటే ABPS 4 అక్షరాలు 4 అక్షరాలు రెగ్యులర్ వాడతారు కదా వర్డ్ కిలోబైట్స్ పర్ సెకండ్ సెకండ్ కిలో బైట్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు నెట్ స్పీడ్ కానీ లేదా మెసేజ్ స్పీడ్ కానీ బైట్ అండ్ బైట్ one byte is equal to 8 bits. అన్నీ తెలుసుకోవాలి కదా రాకపోతే వచ్చి కనుక చెప్తారు కదా వాళ్ళు ముందు బయటకు వచ్చారు నిలబడి చెప్తున్నారు సంతోషం ఎలా నేర్చుకోవాలి నేర్చుకోండి చాలు చెప్పడమే గ్రేట్ స్ట్రాంగ్ అవ్వాలి మీరు ఇక్కడ పేపర్ మీద పెట్టిన ప్రతి దానికి మీరు ఏదో ఒకటి చెప్పగలిగినట్టు దానికి సంబంధించి అది ముక్కుబడి నేర్చుకున్నాను నీకే గూగుల్లో కొడితే వస్తుంది దాని గురించి